Welcome to VVR Sir's classroom. This is chemistry class, and this class is meant for Adikavi Nannaya University, Mahendravaram students belonging to or studying 4th semester. The second year BSc semester 4. As you know, the second year BSc semester 4 consists of mainly two parts. One is spectroscopy part and the second one is physical chemistry part. In this class, as an introductory class, I will start the spectroscopy class. Before going into the details of this spectroscopy, we can start like this. మనం ఏదైనా వస్తువుని కానీ పదార్థాన్ని కానీ చూడాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? అప్పుడు పదార్థాన్ని కానీ చూడాలనుకుంటే కంపల్సరీగా దాని మీద లైట్ పడాలి. లైట్ పడితే ఏం జరుగుతుంది? ఆ పదార్థం ఏమో కొంత లైట్ని గ్రహించి అబ్జార్బ్ చేసుకుని ఆ లైట్లో ఉన్నటువంటి తాను అబ్జార్బ్ చేసుకున్నటువంటి రిమైనింగ్ పార్ట్ని బయటికి విడుదల చేయడం జరుగుతుంది, రేడియేట్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మన కంటికి ఆ వస్తువు ఏంటి, ఎలా ఉంది అనే విషయం కనపడుతుంది. అదేవిధంగా ఈ స్పెక్ట్రోస్కోపీలో కూడా ఏ పదార్థం ఉంది, ఎంత ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ టెక్నిక్స్ అన్నీ కూడా కనుగొనడం జరిగింది. మీరు కొన్ని వినే ఉంటారు టెక్నిక్స్. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అని, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అని, ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ, అలాగా డిఫరెంట్ రామన్ స్పెక్ట్రోస్కోపీ. ఈ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ అన్నీ కూడా చేసేది ఏంటి అంటే, మీకు ఇచ్చినటువంటి సబ్స్టెన్స్లో ఏముంది అనే ఒక యాంగిల్, రెండోది ఏంటంటే ఆ పదార్థం ఎంత ఉంది అనే యాంగిల్. ఈ రెండు విషయాల్ని తెలుసుకోవడానికి స్పెక్ట్రోస్కోపీ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పవచ్చు. ఈ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ అనేవి ఉన్న దాంట్లో కొంచెం అడ్వాన్స్డ్ స్టడీకి చెందినటువంటి టెక్నిక్స్. ఫార్మా ఇండస్ట్రీలో కానీ, లేదా అనలిటికల్ ఇండస్ట్రీలో కానీ, లేదా కెమికల్ ఇండస్ట్రీలో కానీ ఈ స్పెక్ట్రోస్కోపీ ప్లే చేసే రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుగురించి యాజ్ ఏ కెమిస్ట్రీ స్టూడెంట్ మనందరికీ కూడా ఈ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ బేసిక్స్ అనేవి బాగా వచ్చి ఉండాలి అనేది నా ఉద్దేశం. సో ఉన్న దాంట్లో సింపుల్గా ఈ బేసిక్స్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ అనే విషయాన్ని స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ స్పెక్ట్రోస్కోపీలో మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏమున్నాయని చెప్పాను మీకు. ఒకటేమో ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ, దాన్నే యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అంటారు. రెండోదేమో ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఉంది, దాన్నే మనం ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్పి పిలుస్తాం. అలాగే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అని ఉంది, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. ఈ మూడు టెక్నిక్స్ మెయిన్గా కాకుండా మనకి స్టార్టింగ్లోనే స్పెక్ట్రోఫోటోమెట్రీ అనే టాపిక్ కూడా ఉంటుంది. స్పెక్ట్రోఫోటోమీటర్ ఉపయోగించి సబ్స్టెన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకుంటాం కాబట్టి దీన్ని స్పెక్ట్రోఫోటోమెట్రీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇక్కడ స్లైడ్స్లో బోత్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియంలో కూడా ఉంటాయి. కానీ మీకు మెటీరియల్ సప్లై చేసేటప్పుడు మాత్రం ప్యూర్గా ఇంగ్లీష్ మీడియం సప్లై చేస్తాను. మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి రెండు విధాలుగా ఉండే విధంగా దీన్ని ఈ లెసన్ని ప్లాన్ చేయడం జరిగింది. యాజ్ యూ ఆల్ నో, ఐ బిలాంగ్ టు Government Degree College, Ramachandrapuram, Andhra Pradesh, and my name is B. Venkatrao. You call me as BVR sir. I have experience of writing several textbooks for BSc students as well as intermediate students. చాలా మంది ఈ టెక్స్ట్ బుక్స్ మీరు ఫాలో అయ్యి ఉంటారు కూడాను. సో దాంట్లోంచి తీసుకున్నటువంటి కంటెంట్ని మీకు ఇప్పుడు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఫార్ యాజ్ సిలబస్ కానీ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఈ స్పెక్ట్రోస్కోపీ అనే ఏరియాలో స్పెక్ట్రోఫోటోమెట్రీ మెయిన్గా మనకి ఫస్ట్ యూనిట్లో కనిపిస్తుంది. ఈ సిలబస్ని మీరు ముందు స్టడీ చేయండి, వీలైతే రాసుకోండి కూడా. జనరల్ ఫీచర్స్ ఆఫ్ అబ్జార్ప్షన్,
ఇందాక బ్రీఫ్గా మాట్లాడాను, దీని గురించి మళ్ళీ కూడా చెప్పడం జరుగుతుంది. జనరల్ ఫీచర్స్ ఆఫ్ అబ్జార్ప్షన్, దాని కంటిన్యూషన్గా బీర్ లాంబర్ట్స్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్, అలాగే ట్రాన్స్మిటెన్స్, అబ్జార్బెన్స్ అండ్ మోలార్ అబ్జార్బిటివిటీ. ఈ మూడు కూడా ట్రాన్స్మిటెన్స్, అబ్జార్బెన్స్ అండ్ మోలార్ అబ్జార్బిటివిటీ అనేది షార్ట్ క్వశ్చన్స్గా అడుగుతారు. బీర్ లాంబర్ట్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్ అనేవి లేకుండా సాధ్యమైనంత వరకు కూడా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయరు. సో కంపల్సరీ బీర్ లాంబర్ట్ లా అనేది టాప్ ప్రయారిటీ ఇచ్చి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. బేసింగ్ ఆన్ దట్ వీ హ్యావ్ స్పెక్ట్రోఫోటోమీటర్స్. స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే ఏంటి, అది ఎలా ఫంక్షన్ చేస్తుంది, అందులో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, ఈ విషయాలు చెప్పుకోవడమే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రోఫోటోమీటర్స్ గురించి మనం స్టడీ చేస్తాం. లైక్ సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్, డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్, ఎట్సెట్రా. After studying Beer-Lambert law and spectrophotometers, our area of study will be application of this Beer-Lambert law for quantitative analysis. Quantitative. In the beginning, I told you that we chemical people are mainly interested in two areas. One area is what is there in the substance, and the second area is how much is there in the substance. Please note that point. What is there and how much is there. What is there is qualitative analysis. There may be some cations, anions or some other substance, whatever it may be. That area of study is qualitative analysis. How much of that particular substance is there in the given sample is the area of quantitative analysis. Quantitative, that means quantity we are studying. So basing on this Beer-Lambert law, our study will focus on quantitative analysis of chromium in potassium dichromate sample, that is one question, and manganese given in manganese sulfate substance. So these two are the applications which are included in the syllabus. Application of Beer-Lambert law, chromium in potassium dichromate and manganese in manganese sulfate. So mainly, if you want to study only one question from this chapter, I will suggest you to follow Beer-Lambert law and its limitations. Please be very specific regarding that issue. Okay, let us go to the important questions that can be expected from this chapter. This also, if you are interested, you can note down by looking into the slide. Explain Beer-Lambert law and give its limitations, if any. So Beer-Lambert law is the topmost prioritized question that you have to follow in this particular chapter. Another one is spectrophotometer. What is spectrophotometer? So you are supposed to explain different types with neat sketch. Different type means one is monochromatic, one is single beam spectrophotometer and the second one is double beam spectrophotometer. By using Beer-Lambert law, give the quantitative determination of chromium in potassium dichromate. That is one area you have to focus on. Similarly, the fourth question which can be expected from this chapter is give the quantitative determination of manganese in manganese sulfate. And after that, the short notes which are expected is write short notes on absorbance, transmittance and molar absorbance. So this is the outlines regarding spectrophotometry. That is the area which we will be focusing in the coming classes. So main focus will be on Beer-Lambert's law, spectrophotometer and applications of spectrophotometers. Okay, for those people who want to try to understand in Telugu medium, for them this is the slide. They can follow from this one also. Now let us go like this: spectrophotometer, single beam and double beam spectrophotometers. What is the use of instrument spectrophotometer, or how it is constructed, etc., that we will study in this particular topic. Instrument used to determine
the amount of substance present in the solution using color of the substance is called spectrophotometer. So what we are trying to do in this particular study, we are trying to find out the amount of substance present in the given substance or solution, whatever it may be, by using or measuring the intensity of color, and that instrument which we are making use of is spectrophotometer, and that particular technique is called as spectrophotometry. If we want to understand what are the various parts that are present in a given spectrophotometer, it consists of, if it is a single beam spectrophotometer, it consists of a very important source of radiation. In the beginning of this lecture, I told you that if we want to see any substance, first of all, we have to irradiate that substance with light. Then only we will be able to visualize the substance. Otherwise, it will be very dark. So here also, if we want to construct and make use of a spectrophotometer, the first area or the first part in this spectrophotometer is radiation source. The second one is monochromator. This monochromator may be made up of a prism or a grating. What is the purpose of using monochromator is, it converts a mixture of colors into a single color, and that single color will be released into the substance. The third part which is used in this particular experiment is a glass vessel, or it is also called as cuvette, and that cuvette is meant for handling the sample. You will be provided with sample, and that sample will be filled in this glass vessel, or it is also called as cuvette. And the fourth part in this particular instrument is light intensity measurement device. So we have to measure the intensity of light that is coming out of the substance. The light from the source passes through the monochromator grating. Monochromatic light passes through the slit into filter. From filter, light of selected wavelength passes through the solution. Solution absorbs radiation. Intensity of transmitted light beam is measured. Absorbance is recorded in amplifier recorder. Okay, that I will show you in a diagrammatic manner. Now you come to this one. I told you that a spectrophotometer consists of 5 parts mainly. So observe those 5 parts. They may be written in Telugu for the convenience of the students, but you can transform those things into English. First one is light source, represented in the form of a bulb. From that light source, you have a slit. The purpose of this slit is only a small amount of radiation is sent into the monochromator. Here the monochromator, the second part, observe this one, this is the second part, and this monochromator can be made up of a prism or grating, whatever it may be. What is the purpose of using monochromator is, it allows the passage of only single light of single wavelength into this substance. So that is the purpose of using monochromator. Chromo means color, mono means single. Single colored light will be allowed to pass into this substance. And this is the third area, and this third area is made up of a glass vessel, or it is also called as cuvette. The purpose of using this cuvette is to handle the substance. Okay, now the fourth part is, this is the detector. In Telugu we call it as Sodhakamu, detector. And from the detector, the detected information will be sent into the recorder, and there it will be recorded in a seeable or observable manner. So these are the 5 parts that are present in a spectrophotometer. What are the 5 parts? Source, monochromator, sample cell, a detector, and a recorder.
It is also written here. You observe this one. First one is source, second one is monochromator, the third one is cuvette or cell for handling substance, and the fourth one is detector, and the fifth one is a recorder. Now this is the experimental setup or instrumentation. Now let me explain the functioning of this particular spectrophotometer. Now this is the source, light source. This light is allowed to pass through this slit and it enters into monochromator. Imagine that this monochromator is a prism. When light enters into this prism, what happens? It splits into several colors. XGR colors, 7 colors, whatever. If it is white light, it splits into 7 colors. Now, out of the 7 colors or wavelengths, only the selected wavelength will be allowed to pass into this sample solution. Okay, you already know very well that visible light ranges between 400 nanometers to 780 nanometers. 400 nanometers to 780 nanometers. Out of this, only some wavelengths are selected for the purpose of this experiment, and that wavelength will be allowed to pass into this solution. Okay, here the very important thing happens. Every substance has a characteristic feature to absorb certain wavelengths and bring about some changes in that particular substance. Leave about that changes occurring in that substance. What we want to focus here is how much of the light is being absorbed by this substance. ఈ పదార్థం ఎంత లైట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ స్టడీ చేస్తాం. ఫర్ దట్ పర్పస్ ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఒక వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ ని ఇందులోకి పంపించారు. పంపించినప్పుడు ఆ సబ్స్టెన్స్, ఇందులో సబ్స్టెన్స్ తీసుకున్నాం, ఏదో ఒక సబ్స్టెన్స్, మేబీ పొటాషియం పెర్మాంగనేట్ ఆర్ పొటాషియం డైక్రోమేట్ అలాంటిది ఏదైనా కావచ్చు. ఆ సబ్స్టెన్స్ ఏం చేస్తుంది, కొంత లైట్ని అబ్జార్బ్ చేసుకుని రిమైనింగ్ లైట్ని ఇందులోకి బయటికి విడుదల చేస్తుంది. సమ్ రేడియేషన్స్ ఆర్ అబ్జార్బ్డ్ వెరాజ్ ద రిమైనింగ్ రేడియేషన్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్. ఎంత రేడియేషన్ బయటికి విడుదలైంది అనే విషయాన్ని ఈ డిటెక్టర్ డిటెక్ట్ చేస్తుంది. సో ఈ డిటెక్టర్ చేసే పని ఏంటి, ఇందులోంచి వచ్చే రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుని ఎంత రేడియేషన్ ఇది అబ్జార్బ్ చేసుకుంది, రిమైనింగ్ ఎంత విడుదల చేసింది అనే విషయాన్ని తెలుసుకుని ఆ ఇన్ఫర్మేషన్ని ఒక రీడౌట్ రూపంలో రికార్డ్ చేయడం కోసం రికార్డర్లోకి పంపించడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఈ సబ్స్టెన్స్ ఎంత రేడియేషన్ని, అంటే పర్టికులర్ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి రేడియేషన్ని ఎంత రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుందో అనే విషయం కానీ మనకు తెలిస్తే మనకు వచ్చేటటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి శాంపిల్లో కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అనే విషయం తెలుస్తుంది. ఇదే విషయం మనం ల్యాబొరేటరీలో కూడా ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళం. మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు యానయాన్లు క్యాటయాన్లు అనాలిసిస్ చేశారు, అలాగే వాల్యూమెట్రిక్ అనాలిసిస్ కూడా చేశారు. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ చేసినప్పుడు ఎస్టిమేషన్ ఆఫ్ జింక్ కానీ లేకపోతే ఎస్టిమేషన్ ఆఫ్ మోర్ సాల్ట్ కానీ అవన్నీ చేశారు. అవన్నీ మాన్యువల్గా బ్యూరెట్లు పిపెట్లు అన్నీ ఉపయోగించి చేయడం జరుగుతుంది. అయితే వాటికంటే ఇది అంటే స్పెక్ట్రోఫోటోమీటర్ ఏ విధంగా డిఫరెంట్ అని కానీ అడిగితే ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా ఫాస్ట్గా చేయొచ్చు, అలాగే ఎక్కువ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ని తొందరగా మనం కంప్లీట్ చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు. అదే కాకుండా తక్కువ ఖర్చుతో ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా యాక్యురసీ, అంటే మనం తీసుకున్నటువంటి ఈ శాంపిల్స్ అలాగే దాని నుంచి వచ్చేటటువంటి వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో రీడింగ్స్ ఇవన్నీ కూడా యాక్యురేట్గా రావాలంటే ఎప్పుడు కూడా మనం మెషిన్ మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు 17 మంది ఎంతమందో క్లాస్లో కనిపిస్తున్నారు. ఈ 17 మందిలోనూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని అనలైజ్ చేస్తారు.
అలా వేరువేరుగా అనలైజ్ చేసినప్పుడు రిజల్ట్స్ కూడా వేరువేరుగా రావడం జరుగుతుంది. అలా కాకుండా ఇలాగ స్పెక్ట్రోఫోటోమీటర్ లాంటి మెషిన్ కానీ ఉపయోగించామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, అందరికీ కూడా ఒకే రకమైనటువంటి రీడింగ్స్ రావడమే కాకుండా ఇంకా చాలా ఫాస్ట్గా ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేయొచ్చు. ఫాస్ట్గా ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేయడమే కాకుండా రిలయబుల్ డేటా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ thing regarding spectrophotometry or spectrophotometer. అయితే స్పెక్ట్రోఫోటోమీటర్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏమున్నది, అలాగే అది ఫంక్షనింగ్ ఎలా చేస్తుంది, ఈ విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది అయిన తర్వాత ఇక్కడ ఈ స్లైడ్ చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రోఫోటోమీటర్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రోఫోటోమీటర్స్ అంటే ఒకటి సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటరే. సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్లో ఇందాక చెప్పినటువంటి 5 పార్ట్స్ ఉంటాయి. ఏంటంటవి? సోర్స్, మోనోక్రోమాటర్, సెల్ ఫర్ హ్యాండ్లింగ్ శాంపిల్స్, అలాగే డిటెక్టర్ అండ్ ఫైనల్లీ రికార్డర్. అది కామన్గా ఉంటుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ని చూడండి. This is an example of double beam spectrophotometer. Double beam spectrophotometer की సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ కి డిఫరెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఈ డయాగ్రామ్ని స్టడీ చేయడానికి ట్రై చేయండి. ముందుగా సోర్స్ మామూలే. సోర్స్ నుంచి లైట్ ఏమో మోనోక్రోమాటర్లోకి వస్తుంది. మోనోక్రోమాటర్లోకి వచ్చిన తర్వాత ఆ లైట్ ఏమో 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. చూడండి, ఇటువైపు ఒక పార్టు, అటువైపు ఒక పార్టు. ఇదేమో రిఫరెన్స్లోకి వెళ్తుంది. రెండోదేమో మనం ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో దానిలోకి వెళ్తుంది. ఇక్కడేమో 2 డిటెక్టర్స్ తీసుకున్నాం. ఫస్ట్ డిటెక్టర్, ఇదేమో సెకండ్ డిటెక్టర్. ఈ డిటెక్టర్స్లోంచి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏమో యాంప్లిఫైయర్లోకి, యాంప్లిఫైయర్ నుంచి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏమో రికార్డర్లోకి పంపించడం జరుగుతుంది. మోనోక్రోమాటర్లోనేమో మోనోక్రోమాటర్ వరకు కామనే, కానీ ఆ తర్వాత లైట్ స్ప్లిట్ అయి 2 రకాలుగా, అంటే రిఫరెన్స్ ఘటంలోకి ఒకటి, నమూనా ఘటంలోకి ఒకటి పంపిస్తున్నాం. ఓకే, అది గుర్తుంచుకోండి ఆ విషయాన్ని. ఇప్పుడు monochromatic light passes through the slit into filter. From filter, light of selected wavelength passes through the solution. Solution absorbs radiation. Intensity of transmitted light beam is measured. Absorbance is recorded. Amplifier recorder అనేది మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ఇన్ ఏ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్లో ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పాను. ఇక్కడ what is the advantage of using double beam spectrophotometer over a single beam spectrophotometer? సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్లో ఏం చేస్తాము అంటే, ముందు స్టాండర్డ్ సొల్యూషన్ని తయారు చేసుకుని దాన్ని రీడింగ్ తీసి, ఆ తర్వాత ఆ రీడింగ్ల ఆధారంగా చేసుకుని మనకు దగ్గర ఉన్నటువంటి శాంపిల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కట్టడం కోసం ఈ స్పెక్ట్రోఫోటోమీటర్ని యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్తో వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటంటే, పవర్ ఫ్లక్చుయేషన్స్ కానీ ఉన్నాయనుకోండి, సహజంగా ఉంటాయి, అంటే కరెంటు అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటుంది. ఈ పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, రిఫరెన్స్ని టెస్ట్ చేసినప్పుడేమో ఒక రీడింగ్ వచ్చి, ఈ పవర్ ఫ్లక్చుయేషన్ తర్వాత ఏమో ఎక్కువగా ఉండడం వలన శాంపుల్ చేసేటప్పుడు రీడింగ్స్ ఏమో ఒక రకంగా వచ్చాయనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి రిలయబుల్ డేటా రాదు. అంటే మన శాంపుల్లో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్కి మనకు వచ్చేటటువంటి డేటాకి పొంతన ఉండదు అనమాట. రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి. దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. దట్ ఈస్ వై సమ్టైమ్స్ single beam spectrophotometer may not give reliable data. Then what is the advantage of using double beam spectrophotometer then? The double beam type permits a large degree of inherent compensation for the power fluctuations. ఎలాగా అంటే, మనం ఏం చేస్తున్నాం, డబుల్ బీమ్ టైప్ మేక్స్ పాసిబుల్
direct one-step comparison of a sample in one path with a standard or reference blank solution in the other path. ఇందాక మీకు డయాగ్రామ్ చూపించాను. ఒకేసారి రెండు కూడా టెస్టులు జరుగుతున్నాయి. రెండు టెస్టులు జరుగుతున్నాయంటే స్టాండర్డ్ అంటాం, దాన్ని రెఫరెన్స్ అంటాం, అదొకటి. అలాగే మనం ఏదైతే సొల్యూషన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని రెండు కూడా ఒకేసారి టెస్ట్ చేస్తాం కాబట్టి ఈ పవర్ ఫ్లక్చువేషన్స్ అనేవి లేకుండా ఎక్కువ రిలయబుల్ డేటా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఎగ్జామినేషన్లో మీకు ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటారు. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఓవర్ ఏ సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అని కానీ మిమ్మల్ని అడిగారు అనుకోండి, then you have to mention these points. In order to overcome the power fluctuations problems and other associated difficulties concerned with single beam spectrophotometer, it is preferable to make use of a double beam spectrophotometer. However, you know very well that there may be paucity of funds. Due to that, direct reading single beam spectrophotometers with grating monochromator are the simplest and less expensive. That point is important. They are less expensive. Which one? Single beam spectrophotometers. Whereas in a double beam spectrophotometer, recording instruments using high quality double monochromators are complex as well as expensive. They are comparatively more expensive. So we have to bear with that expense in order to get reliable data. Okay, so next area of importance will be Beer-Lambert law. I will start that Beer-Lambert law in the next class. Once again, we will have a glance over the this single beam and double beam spectrophotometers, and after that we will conclude the class. So how many parts are there in a spectrophotometer? 5 parts. What are the 5 parts? Source will be there. Source provides the energy necessary for the experimentation. That energy is passed into monochromator. And what is the purpose of monochromator? The purpose of monochromator is to provide light of single wavelength. And that light of single wavelength is sent into a cell, or it is also called a sample holder, and inside the sample holder sample will be kept, and that sample has the ability to absorb some amount of radiation from the monochromatic light, and it releases the remaining radiation, and the remaining radiation is detected by a detector, and that information is passed over to recorder. Okay, these are the 5 different parts that are associated with this spectrophotometer. This is single beam spectrophotometer. In the examination, if they ask you to write this diagrammatic single beam and double beam spectrophotometer, you have to mention both these. This is a very good example for schematic representation for single beam spectrophotometer, and you observe this one. This is double beam spectrophotometer. I just now explained. Once again, have a glimpse over this double beam spectrophotometer. Source, the light is sent into monochromator. The various wavelengths are curtailed into a single wavelength, and that energy, same energy, is sent into, one is reference or standard, and the second one is into the sample. And in this way, simultaneously we are measuring the concentrations of 2 different cuvettes, that is sample holders. That means reference or standard is simultaneously measured with the substance which is taken in the sample holder, and simultaneously both the informations are fed into detector 1, this one, and this one is detector 2, and from these detectors, after amplification of the data, it is sent into this recorder, and from that recorder we will get a beautiful information, and that information gives the how much of the substance is present in the given sample. So in that way,
What is the advantage of making use of the spectrophotometer means we can complete a given experiment at a very reasonable time. More number of samples can be handled. Human errors can be eliminated to the maximum extent possible. So speed